ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కాంగ్రెస్ కాలగర్భంలోకి కలిపేసింది. నల్గొండ చిరకాల స్వప్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేసింది. అధ్యయనం లేని హడావిడితో సొరంగం పైకప్పును కుప్పకూల్చింది. కనీసం ఇప్పుడు శవాలను బయటికి తీయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. సహాయక చర్యలను సైతం నిలిపివేయడంతో కాంగ్రెస్కు ముందుకు వెళ్లలేని పరిస్థితి దాపురించింది. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా చిరకాల స్వప్నం శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ కాలగర్భంలో కలిసిపోయినట్టేనా అంటే విశ్వసనీయ సమాచారం మేరకు అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. చివరి 40 నుండి 50 మీటర్లలోకి వెళ్తే రిస్క్ తప్పదనే నిపుణుల హెచ్చరిక తర్వాతే ప్రభుత్వం 3 నెలల విరామం ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వ పెద్దలు సొరంగానికి ప్రత్యామ్నాయంగా ఎల్మినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు సామర్థ్య పెంపుపై దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా హైదరాబాద్ నగర నీటి సరఫరా పేరిట జలమండలి భుజంపై 5వ మోటారు ప్రతిపాదనను పెట్టి అదనపు ఆయకట్టుకు సాగునీరిచ్చే ఏర్పాట్లు గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం. తద్వారా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు లక్ష్యం మేరకు మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారానే సాగునీరు ఇచ్చి సొరంగాన్ని కాలగమనంలో చెరిపివేసేలా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతుంది. సొరంగం పనుల్లో అత్యంత కీలకమైన 8 కిలోమీటర్ల షియర్ జోన్లో ఆచితూచి అడుగులు వేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం కూడా అధ్యయనం లేకుండానే పనులు మొదలుపెట్టింది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఓపెన్ కాల్వల పనులు పూర్తయ్యాయి. శ్రీశైలం నుంచి మొదలైన ఈ ఇన్లెట్ సొరంగంలో 8 మీటర్ల షియర్ను గుర్తించడంలో పనులు నిలిచిపోయాయి. పకడ్బందీ అధ్యయనం తర్వాత పనులు కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏడాదిన్నరలో ఇన్లెట్ అవుట్లెట్ పనులు చేసి సొరంగంలో కృష్ణా జలాల్ని పరుగులు పెట్టిస్తామని ప్రకటనలు చేశారు. కానీ నిర్మాణ సంస్థ టీబీఎం బేరింగ్ లేదంటూ అవుట్లెట్ పనుల్ని మొదలుపెట్టలేదు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో హడావిడిగా పనులు మొదలుపెట్టి జాగ్రత్తలు లేకుండానే షియర్ జోన్లోనూ సొరంగాన్ని తవ్వింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి 8 మంది కార్మికులు చనిపోయారు. అధ్యయనం చేయకుండా ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యల్ని కొనసాగించడం కష్టమేనని సర్కారు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. ఆచూకీ లభించని 6 కార్మికులు మృతి చెందారని అధికారికంగా ప్రకటించడంతో పాటు బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. తదుపరి కార్యాచరణపై అధ్యయనం కోసం నిపుణులతో మరో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులోనూ సొరంగం పనుల్ని టీబీఎం ద్వారా చేపట్టడం కష్టమేనని, కేవలం డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ డీబీఎం మెథడ్ ఒక్కటే శరణ్యమని కమిటీ తెలిపింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పథకం పూర్తయినా కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు తక్కువ మోతాదులోనే ఉంటుంది. కానీ ఇప్పుడు సొరంగం పూర్తయ్యే పరిస్థితి లేనందున అదనంగా 1,00,000 ఎకరాలకు సాగునీటిని ఎలా సమకూర్చాలనే దానిపై ప్రభుత్వం అంతర్గతంగా తీవ్ర కసరత్తు చేస్తున్నది. మాధవరెడ్డి ప్రాజెక్టులోని మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేయకుండా శాశ్వత పరిష్కారంగా గ్రావిటీ మీద సాగునీరు అందించేందుకే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రూపొందించారు. శ్రీశైలం నుంచి సొరంగం ద్వారా తరలించే కృష్ణా జలాలను చివరకు మాధవరెడ్డి ప్రాజెక్టులోని ప్రధాన కాల్వకు అనుసంధానిస్తారు. తద్వారా మాధవరెడ్డి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టుతో పాటు దిగువన ఉదయ సముద్రం ప్రాజెక్టుకు నీరు అంది 1,00,000 ఎకరాలకు జీవం వస్తుంది. అందుకే ఎస్ఎల్బీసీకి ప్రత్యామ్నాయంగా గుట్టుగా కసరత్తు చేపడుతున్నది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ పూర్తయ్యే పరిస్థితి లేనందున మాధవరెడ్డి ప్రాజెక్టులోనే 5వ మోటార్ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. దీని ద్వారా మాధవరెడ్డి ప్రాజెక్టులోనే అదనంగా 800 క్యూసెక్కులు తోడై 3,000 క్యూసెక్కులు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్ తాగునీటి కోసం ఇప్పుడు మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి 350 క్యూసెక్ల నీటిని తీసుకురావాలని గుట్టుగా ప్రణాళికలు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.